3వ అధ్యాయం. ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కలకోట మహారాజుకు స్వల్పమైన తేడాలు కనబడతాయి. ఉదాహరణకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి సన్యాసి వేషంలో ఉండేవారు. ఈ స్వామికి అటువంటి ఆశ్రమ చిహ్నాలు ఏవీ లేవు. అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసి కారని కాదు. సన్యాసం అనేక విధాల వాటిల్లో పరమహంస, తురీయాతీత, అవధూత సాంప్రదాయాల్లో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4ంటికి అతీతులవడం చేత ఈ 4ంటిలో ఏ ఆశ్రమము యొక్క నిబంధనలు వారికి చెందవు. ఈ స్వామి ఆ కోవకు చెందినవారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు ఈ ముగ్గురు శ్రీ స్వామికి ముందున్న దత్తావతారములు. ఈ ముగ్గురికి శాంతగుణం ప్రధానం. కానీ శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేదట. కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు. అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి ఈ స్వామిలో రుద్రాంశ ప్రత్యేకంగా వ్యక్తం కావలసి వచ్చిందే కానీ వారి ఆంతర్యంలో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి, త్రిమూర్త్యాత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి ఈ స్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ స్వామిని బహుకాలం ప్రత్యేకంగా సేవించిన భక్తుడు, శిష్యుడు ఆయనను ఇలా వర్ణించారు. ఈ స్వామి ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపం చిత్రంగా ఉండేది. ఆయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడక యవ్వనంలో లాగానే ఉండిపోయింది. ఆయనకు భయం, సంకోచం లేవు. వారు సర్వజ్ఞులు అయినప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఎప్పుడు ఆనందంలో మునిగి ఉండడాన శ్రీ ఆదిశంకర్లు బాలోన్మత్త పిశాచవత్ అని వర్ణించినట్లు ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు. అందువల్ల సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పతనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవు, ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి కల ఆయన స్ఫురద్రూపి. శరీరఛాయ గోధుమ వర్ణం. చెవులు చాలా పెద్దవి. చెవి అడుగు భాగం చాలా పలుచుగా ఉండి ప్రతి చిన్న కదలికకు బాగా కదులుతూ ఉండేవి. పెద్ద ముఖము, విశాలమైన నుదురు, నెరసిన కనుబొమ్మలు ఉండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వుల్లే మృదువుగా ఉన్నా చాలా ప్రాచీనంగానూ శక్తివంతంగానూ కనిపించేది. పాదాలు పొడుగ్గా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడూ కౌపీనం ధరించేవారు. అందమైన పలువరస, లోతైన పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికము, తులసి, రుద్రాక్షమాలలు, చెవులకు ప్రవాళాలు, పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. ఈ స్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానేదో మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటుండేవారు. ఒకప్పుడు రాళ్లను, చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు వేద మంత్రాలు, శ్లోకాలు, భజన కీర్తనలు ఆయన నోటి నుండి వెలువడుతూ ఉండేవి. మిత భాషే, కాని మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాలలో దాగిన భావాలకు అన్వయించేవి. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికి అర్థం కాకుండా ఉండేవి. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతూ ఉండేవారు. ఒక్కొక్క వాక్యం 3 సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తిట్లు, బూతులు ఉండేవి. ఆయనకు హిందూ ముస్లిం అన్న భేదం లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలతో పాటు ఊళ్ళోని ఇతర ఆలయాలలో కూడా ఆయన కూర్చుంటుండేవారు. ఈ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కాదు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒకప్పుడు ఒంటికి గంధం రాయించుకొని ఆరతి ఇప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతం స్నానం చేసేవారు కారు. అటు శ్మశానం దగ్గర నుంచి ఇటు రాజభవనం వరకు ఆయనకు తోచిన చోటికి వెళ్లి కూర్చునేవారు. తనకు మడి, ఆచారాలు, పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులను చాలా మందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే ఆయన అంత వేగంగానూ అంత దూరము ఎవరూ నడవలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడడం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడేవారు. అట్లానే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. తరచూ చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుతుండేవారు. స్వామి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారు.
దాని ముక్క విరిగింది. ఊర్లోని మహమ్మదీయులందరికీ కోపం వచ్చి ఆయన కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వార్త విన్న స్వామి ఏమీ చెల్లించలేదు. అక్కడ ఉన్న ఒక భక్తుడిని పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పెట్టమన్నారు. అంతట్లో ఆ ముస్లింల ఇళ్లలో చాలా విపత్తులు కలిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఇళ్లకు బయలుదేరవలసి వచ్చింది. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమావేశపరిచి, ఈ స్వామి గొప్ప ఔలియా, అంటే సిద్ధపురుషుడని అర్థం. ఆయనతో జోక్యం పెట్టుకోవడం తగదు అని వారించాడు. స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. కాషాయపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. తిరుబండారాలలో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం. ఆయన నిత్యకృత్యం ఒకటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయము తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరన్నా తినిపించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు స్వామి పసిపిల్లవాడి వల్లే మారం చేస్తే భక్తులెంతో ఓర్పుతో యుక్తితో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. నిద్రపోయేటప్పుడు ముఖం నిండా ముసుగు పెట్టుకొని పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు. స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చి పోతూ ఉండేవారు. భజనలు, కీర్తనలు జరుగుతూ ఉండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో గాని ఆయన వాటిని తినేవారు కారు. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకుని స్వామి కూర్చొని ఉండగా చూసిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అని. కానీ అతనికి తన భావాన్ని వెలిబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ స్వామికి తెలియనిదేమున్నది. వెంటనే ఆ తినుబండారాలను అవతల పారేశారు స్వామి. తర్వాత 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు తిరాగి కూర్చున్నారు. స్వామి అలా చేశారు. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండారాలతో చిన్నపిల్లలలాగా ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయి, రాళ్ళు, గోళీలు దాచుకునేవారు. స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలా మంది విదేశీయులు కూడా ఉండేవారు. షోలాపూర్లో జిల్లా ఇంజనీర్గా పనిచేసిన ఒక పాశ్చాత్యుడు ఓ కోరికతో స్వామిని దర్శించాడు. కానీ స్వామి రూపం, చేష్టలు చూసిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. స్వామి వెంటనే అతని కేసు చూచి, నీకు కావలసింది సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాడులే అన్నారు. ఆ తెల్లదొర వినమ్రుడై స్వామికి మొక్కి వెళ్ళిపోయాడు. సంవత్సరంలోపే స్వామి చెప్పినట్లు అతని కొడుకు పుట్టాడు. అట్లానే ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఒక యూదు జంషెడ్జీ జిజాబాయ్ ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్గా పనిచేస్తుండేవాడు. ఒకసారి అతను క్రిస్మస్ సెలవులప్పుడు దేశంలో పర్యటిస్తూ అక్కలకోట చేరుకున్నాడు. స్వామి సంగతి విని వాడి దర్శనానికి వచ్చాడు. స్వామి అతని కేసు చూస్తూనే, ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని చూచి ముగ్ధుడై రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కలకోటలోనే గడిపాడు. ఒక్కొక్కప్పుడు స్వామి తన దర్శనార్థం గాని పరీక్షించడానికి గాని వచ్చిన వేద పండితులతోనూ లేక నిరక్షరాక్షులైన పేద పల్లె జనులతోనూ ఎవరికి తగ్గ స్థాయిలో వారితో చర్చించేవారు. 1870లో బొంబాయి నుంచి బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కలకోట చేరాడు. దర్శనానంతరం బ్రహ్మచారి బాబా బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యులను బెల్లం కొనుక్కురమ్మని బజారుకు పంపారు. అదే సమయానికి చోళప్ప మఠంలో కూర్చుని ఉన్న స్వామి, ఆ వెధవలకు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారాం చేయడం మొదలుపెట్టారు. స్వామి మాటలలో ఎంత నిజముందో పరీక్షించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మందిరేకర్ అనే భక్తుడు ఒకడు పరుగున బజారుకు వెళ్ళాడు. స్వామి చెప్పింది అక్షరాల నిజమైంది. బ్రహ్మచారి బాబా శిష్యుడు లక్కు పెద్ద బెల్లం మొక్క చప్పరిస్తూ ఇంటికి వెడుతున్నాడు. మందిరేకర్ చెప్పిన వార్త విని లక్కు పరుగున వెళ్లి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుండి దైవానికి నివేదన పెట్టకుండా ఏదో తినకూడదని, దేహజాపల్యాన్ని అరికట్టడం సాధకునికి ఎంతో అవసరమని అనేక సార్లు బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లక్కు మనసులో ఈ సంఘటన వల్ల చాలా బలంగా నాటుకుపోయింది. ఈ నియమం యొక్క ఆవశ్యకతతో పాటు ఈ స్వామి యొక్క సర్వజ్ఞత్వం కూడా అతనికి మరోరాని విషయం అయ్యింది. అక్కలకోట రాజస్థానంలో పనిచేసే కొండూ నానా శ్రీ స్వామి భక్తుడు. ఒక ఉదయం స్నానానికి కొండూ నానా ఒక తోటలోని బావి దగ్గరకు వెళ్ళాడు. ఆ తోట కాపలా మనిషి, అతని పేరు బమ్ము, నానాను తిట్టి మెడపట్టి తోటలో నుంచి బయటకు గెంటించాడు. అంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష విధించినందుకు కిన్నుడై నానా మనస్సులోనే స్వామికి మొరపెట్టుకున్నాడు.
మరుక్షణమే స్వామి నాన్నకు కబురు పెట్టి జరిగిందంతా సానుభూతితో విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాలి నివసించే బంగళాకు వచ్చారు. బమ్ము స్వామికి నమస్కరించి కూర్చోమని ఆసనం మీదకు ఆహ్వానించాడు. స్వామి కూర్చోకుండా అతని కేసి తీవ్రంగా చూచి, బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్లిపోయారు. బమ్మకి స్వామి మాటలేం అర్థం కాలేదు. కొంతకాలానికి బమ్మ ఒకరోజు తోటలో తిరుగుతూ ఉండగా ఏదో పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధ పెట్టింది. అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారు. చివరికి ఆ కాలు తీసివేయడం తప్పదని వైద్యులు నిర్ణయించారు. బమ్ చాలా భయపడి దిక్కుతోచక స్వామిని దర్శించాడు. కానీ స్వామి అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు మోరోపంత్ అనే మరొక భక్తుని ద్వారా బమ్ము తన బాధను స్వామికి నివేదించుకున్నాడు. స్వామి అతన్ని బియ్యం కడిగిన నీరు త్రాగమని, ఉల్లిపాయ పచ్చడి తీసుకోమని చెప్పారు. ఆ వైద్యంతో ఒక వారంలో అతని బాధ తీరిపోయింది. బొంబాయిలో నివసించే ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో చాలా డబ్బు గడించాడు గాని సంతానం లేకపోవడం చేత దిగులుగా ఉండేవాడు. ఒకసారి భార్యా సమేతంగా అతను గంగాపూర్ వెళ్లి తనకు సంతానం కలిగితే ఆ ఊర్లో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని ఈ దత్తమూర్తికి మొక్కుకున్నాడు. కోరినట్లే సంవత్సరంలోగా బిడ్డ కలిగాడు. కానీ వ్యాపారంలో అపార నష్టం కలిగి ఆ కుటుంబం పేదరికానికి గురయ్యింది. ఆ దిగులుతో భర్త చనిపోయాడు. కానీ అతని భార్య ఓర్పుతో కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నది. ఓసారి ఆమె పొరుగింటి గృహిణితో తన ముక్కు చెల్లించుకోలేనందుకు బాధను వ్యక్తం చేసింది. అప్పుడు ఆ ఇల్లాలు ఆమెను తిరిగి గంగాపూర్ వెళ్లి అక్కడే శ్రీ దత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె గంగాపూర్ వెళ్లి ఈ దత్తపాదుకులను శరణు వేడింది. ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో ఈ దత్తమూర్తి కనిపించి, అక్కలకోట వెళ్లి అక్కడున్న స్వామికి భోజనం పెట్టు, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లు అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. సంతోషంతో ఆమె వెంటనే అక్కలకోట వెళ్ళింది. చిన్న పిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకుంటున్న స్వామిని చూచి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమెను దగ్గరకు పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగారు. మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారికి చెప్పకముందే వారు, అమ్మాయి, 1000 మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది, దిగులు పడకు అన్నారు. ఆయన కరుణకు, సర్వజ్ఞత్వానికి గంగాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. బాబాజీ సడోబా పోస్టాఫీసులో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ స్వామిని శని ఆదివారాల్లో దర్శించి పెడుతుండేవాడు. ఒక ఆదివారం దర్శనానంతరం సెలవడిగినప్పుడు, కూర్చో, ఎక్కడికి వెళ్లేది అని కసరి స్వామి కూర్చోబెట్టారు. కానీ మరుసటి ఉదయం తప్పనిసరిగా ఆఫీసుకు చేరవలసిన ఆవశ్యకత ఉండబట్టి సడోబా మనసులో కలత చెందాడు. ఊరుకోలేక కొంతసేపు ఆగి మళ్లీ స్వామిని సెలవడిగాడు. కానీ స్వామి సెలవు ఇవ్వలేదు. మరి కొంతసేపటికి 3వ సారి సెలవడిగాడు. అప్పుడు స్వామి అతనిని దగ్గరకు పిలిచి హిందీలో నదీ కినారే పార్ అంటే నది ఒడ్డు దాటింది అని చెప్పారు. కానీ ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి స్వామి ఎవరితోనో మాట్లాడుతుండగా సడోబా బయలుదేరి కడంగావ్ స్టేషన్ చేరాడు. అప్పుడు తెలిసింది స్వామి మాటలకి అర్థం. కృష్ణానదికి వరదలొచ్చి వంతెన మునిగిపోయిందని. మరుసటి రోజు ఉదయానికి కానీ రైలు రాలేదు. అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది. స్వామి మాటలు వేదవాక్కులు.